రాజభవనానికి చెందిన ఒక కుక్క గాడ్ తనని వాకింగ్ కి రమ్మని పిలిచినా వెళ్ళడానికి నిరాకరిస్తుంది. రాజకుటుంబం అంతా సుదీర్ఘ విహారయాత్రకు వెళ్తున్నారనే వార్త ఉన్న వార్తాపత్రికను చూపించాకే అది కదులుతుంది. కానీ అంతలోనే ఆ గాడ్ పైకి చూసేసరికి రాజకుటుంబం ప్రయాణిస్తున్న విమానంపై న్యూక్లియర్ అటాక్ జరిగి విమానం పేలిపోతుంది. గాడ్ కంగారు పడుతూ రాజభవనంలోకి పరిగెత్తి తదుపరి రాజు ఎవరా అని ఫ్యామిలీ ట్రీ పరిశీలిస్తాడు. పైనుంచి కింది దాకా వెతికితే ఆ రాజకుటుంబంలో ఆ కుక్క తప్ప మిగతా వాళ్ళంతా చనిపోయారని తెలుస్తుంది. ఇంకేం ఆలోచించకుండా ఆ గాడ్ కిరీటాన్ని తీసుకెళ్లి ఆ కుక్క తలపై పెడతాడు. కానీ ఆ కుక్క మనసులో మాత్రం పూర్తిగా వేరే ప్లాన్ ఉంటుంది. అది తన వెనుక కాళ్లపై నిలబడి మెడలోని కాలర్ను తీసేసి శత్రుదేశపు పిల్లుల రాణికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి కేవలం ఒక్కసారి మొరిగి ఫోన్ పెట్టేస్తుంది. పిల్లుల సైన్యం శాంతి ప్రతిపాదన పంపిన ఈ కుక్కరాజు దాన్ని మొండిగా తిరస్కరిస్తుంది. పిల్లులపై యుద్ధం గెలవడానికి సైనిక వ్యూహాలను సిద్ధం చేయడం మొదలు పెడుతుంది. తన వైమానిక దళ విమానాలను పరీక్షించి గ్రౌండ్ ఆర్మీని తనిఖీ చేసి యుద్ధానికి పూర్తిగా సిద్ధమవుతుంది. ఎలాగైనా యుద్ధం గెలవాలనే పట్టుదలతో చివరకు అణుబాంబు దాడి చేసే న్యూక్లియర్ బటన్ను బయటకు తీస్తుంది. అది ఆ బటన్ను నొక్కబోతుండగా రాజభవన గార్డ్ లోపలికి వచ్చి ఎప్పటిలాగే పాత అలవాటుతో గట్టిగా కూర్చో అని ఆర్డర్ వేస్తాడు. తాను రాజుననే విషయం మర్చిపోయి కుక్క తన పాత యజమాని మాట విన్నట్టుగా వెంటనే కింద కూర్చుంటుంది. కానీ దురదృష్టవశాత్తు అది కరెక్ట్గా అణుబాంబును యాక్టివేట్ చేసే న్యూక్లియర్ బటన్ పైనే కూర్చుంటుంది. దాంతో ఆ అణుబాంబు పేలిపోతుంది.